రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు తదితర విషయాలపైన మా ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న జిల్లా నివేదిక. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడను ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సందర్శించారు. 76 కోట్ల రూపాయలతో ప్రధాన దేవాలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. దేవాలయ అభివృద్ధి ప్రణాళిక నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నూలు బ్యాంకును ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే సమాచారాన్ని అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామాల్లో సర్వే సాగింది. ఈ సమాచారాన్ని 488 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ కోర్టు ద్వారా జిల్లా ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యాయని జిల్లా జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. వేములవాడ కోర్టు కాంప్లెక్స్లో ఈ సేవా కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పామిడి గంటం నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రేమలత మాట్లాడుతూ కోర్టు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రం ద్వారా కేసు స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ తెలుసుకోవచ్చని అన్నారు. సర్టిఫైడ్ కాపీలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, పిటిషన్ల ఈ ఫైలింగ్ తదితర సేవలు సులభతరం అవుతున్నాయని వివరించారు. ఈ ములాఖాత్ ద్వారా జైల్లో ఉన్న బంధువులను కలుసుకునేందుకు సహాయపడుతుందని తెలిపారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రణతి హ్యాండ్బాల్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ పోటీలకు ఆమె ఎంపికైనట్లు పాఠశాల పీడీ బార భాను తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరామారావు, ఇతర ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల ఇగో మానేరు ప్రాజెక్టు ద్వారా యాసంగి వరి సాగుకు 10,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించనున్నట్లు ఇరిగేషన్ ఏఈ అమరీందర్ రెడ్డి తెలిపారు. మానేరులో గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జలాశయం నుంచి 1.27 టీఎంసీల నీటిని పంట సాగుకు విడుదల చేస్తామని అన్నారు. ఈ నెల మొదటి వారంలో ఎడమ ప్రధాన కాలువ, 10వ తేదీ కుడి ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంత యువతకు వొకేషనల్ విద్యను అందించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏటీసీ నెలకొల్పాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో 6 కోర్సులో 244 సీట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రుద్రంగిలో ఏటీసీ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయాల ద్వారానే నైతిక విలువలు నిండిన భావి భారత పౌరులు తయారవుతారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ చెప్పారు. 7వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న 2 విద్యార్థులకు ఇన్నోవేషన్స్ 101 పుస్తకంలో స్థానం లభించింది. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 101 ఉత్తమ నూతన ఆవిష్కరణలను గుర్తించి ఇన్నోవేషన్ 101 పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో హన్మాజీపేట హైస్కూల్ విద్యార్థులు మర్రిపల్లి అభిషేక్ రూపొందించిన ధాన్యం నింపే యంత్రం, జంకే శ్రీనిధి రూపొందించిన బోండా మేకింగ్ యంత్రాలకు స్థానం లభించింది. జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వేకుజాము నుంచే భక్తులు ఆలయాలలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలను రద్దు చేశారు. జిల్లాలోని రుద్రంగి లక్ష్మీ నరసింహస్వామి, రామన్నపేట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివార్ల కళ్యాణోత్సవాలు, మల్యాల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు.